వెల్కమ్ బ్యాక్ టు నవ్య. కర్లీ హెయిర్ ఇలాంటి జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. అందుకు కారణాలు లేకపోలేదు. కర్లీ హెయిర్ ఉంటే జుట్టు కాస్త పల్చగా ఉన్నప్పటికీ ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఇలాంటి కురులు అలల్లాగా ఎగురుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఉంగరాల జుట్టున్న వారికి ఎదురయ్యే సమస్యల్లా జుట్టు త్వరగా పొడిబారిపోవటమే. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తలస్నానం చేయటం మంచిది. అలాగే కురులు తేమను కోల్పోకుండా పట్టులాగా ఉండాలంటే తలస్నానం చేసే 1 లేదా 2 గంటల ముందు జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నవ్య. ఈరోజు నేను మీకు ఈ సెగ్మెంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూపించబోతున్నాను. ఈ ఐటమ్ని చూసుకుంటే ఇది గిఫ్ట్ పర్పస్ కింద పనిచేస్తుంది. అట్లానే ఇంట్లో అందమైన వస్తువులన్నీ కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. బాదం పెట్టుకోవచ్చు. చాలా అందంగా చూస్తే వైలెట్ కలర్లో మంచి ఇంట్రికేట్ డిజైన్ అయితే కనిపిస్తోంది. పీకాక్ అండ్ అట్లానే మంచి స్ట్రైన్ లాగా ఇది ఒక మంచి డిజైన్ అయితే కనిపిస్తోంది. పీకాక్స్ 3 చోట్ల ఉన్నాయి. మంచి డిజైన్ అయితే కనిపిస్తుంది లీఫ్ ప్యాటర్న్లో. అండ్ అట్లానే చుట్టూతో కూడా మంచి అందంగా సిల్వర్ డిజైనింగ్ ఇచ్చారు, ఇంట్రికేట్ డిజైనింగ్. అండ్ అట్లానే ఒక స్పూన్ కూడా వచ్చింది. ఇది ఒక వైలెట్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది. కింద చూస్తే మంచిగా పెట్టుకోవడానికి స్టాండ్ లాగా కూడా చక్కగా ఇచ్చారు. లోపల కూడా చూస్తే చాలా అందంగా గ్లాస్ ఐటమ్ ఇచ్చారు. లోపల చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇగో ఇదంతా కూడా సిల్వర్లో కనిపిస్తుంది. ఇంకొక యూనిక్ ఐటమ్ చూపిస్తున్నాను నేను. చాలా అందంగా ఉంది కదా, స్వాన్ డిజైన్లో కూడా చాలా అందంగా ఉంది, స్కై బ్లూ కలర్లో. సో ఇది ఏంటి అంటే స్పూన్స్, సలాడ్ అండ్ ఫోక్ స్పూన్ స్టాండ్. ఇది చాలా అందంగా కనిపిస్తుంది కదా. లైక్ ఇది స్కై బ్లూ కలర్లో ఉంది. దీని ఇంట్రికేట్ డిజైన్ చూడొచ్చు మనం. మంచిగా స్టోన్స్తో అయితే అందంగా తీర్చిదిద్దారు ఈ ఐటెంని. మొత్తం బాడీ అంతా కూడా స్కై బ్లూ అండ్ సిల్వర్తో తయారు చేశారు. ఇదంతా జర్మన్ సిల్వర్ వేర్. సో మనం గిఫ్టింగ్ పర్పస్ చేయొచ్చు, డైనింగ్ టేబుల్ మీద అందంగా ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే అందంగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో స్పూన్స్ చూస్తే మనం స్పూన్స్ మీద కూడా మంచి స్వాన్ డిజైన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం దేనికి వాడుతూ ఉంటాం? సలాడ్స్కి అండ్ అలానే టీకి వాటికి కూడా స్పూన్స్ కావాల్సి వస్తాయి కదా. అవన్నీ కూడా మంచి ర్యాక్ అనమాట. మంచి స్టాండ్, మంచి అందంగా అయితే ఉంది. ఇందులో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ అనమాట. ఇందులో పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, బాదం పప్పులు పెట్టుకోవచ్చు, గిఫ్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళు శుభకార్యాలు వచ్చే సీజన్ వచ్చింది, శ్రావణ మాసం. చక్కగా అందరికీ గిఫ్టింగ్ పర్పస్కి వాడుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ అనమాట. మనం చూస్తే అందంగా ఇక్కడ ఒక పీకాక్ కనిపిస్తోంది, స్కై బ్లూ కలర్లో జర్మన్ సిల్వర్ వేర్ ఇది. సో అంతా కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇదంతా పీకాక్ డిజైన్. ఇది పీకాక్ రెక్కలు చాలా అందంగా ఉంది కదా. సో చుట్టుపక్కలంతా కూడా మంచి డీటెయిలింగ్ అయితే కనిపిస్తోంది. సిల్వర్ కలర్లో మనం చూస్తున్నాం. చుట్టుపక్కలంతా కూడా మంచి ఇంట్రికేట్ డిజైన్స్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. డీటెయిలింగ్స్ చూడొచ్చు మనం. కింద ఇక్కడ కూడా ఎంతో అందంగా పీకాక్స్ కనిపిస్తున్నాయి, మంచి లతలు కనిపిస్తున్నాయి. సో చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అట్లానే స్టాండ్ కూడా ఇచ్చారు దీనికి, మంచిగా ఇట్లా పెట్టుకోవడానికి, ఎటు జారకుండా నీట్గా అందంగా కనిపించడానికి. సో లోపల చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో ఇదే హ్యాండిల్ చాలా బాగుంది కదా, పీకాక్ హ్యాండిల్. సో లోపల ఇది కూడా గ్లాస్తో ఇచ్చారు. జర్మన్ సిల్వర్ బయట అంతా, లోపలంతా గ్లాస్. సో ఇది ఇట్లా రిమూవబుల్. ఇది ఉంచుకుని వాడుకోవచ్చు, లేదంటే కూడా తీసి కూడా పెట్టుకోవచ్చు. సో దీనికి ఒక స్పూన్ కూడా ఇచ్చారు, చాలా చిన్ని స్పూను, చాలా అందంగా ఉంది కదా. లోపలంతా సిల్వర్ వచ్చింది. పీస్ అయితే చాలా చాలా అందంగా ఉంది. మీరు గిఫ్టింగ్కి వాడుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంది కదా పీస్. సో ఈ మధ్యన టిష్యూస్ గురించి, టిష్యూ బాక్సెస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. డెకరేటివ్ ఐటమ్ అయిపోయింది. టిష్యూ స్టాండ్ కూడా మనం ఎక్కడన్నా అందంగా ప్లేస్ చేసుకుంటాం. ఒక్క టిష్యూ ఒకటి బాక్స్లో పెట్టుకుంటే కూడా అంత బాగుండకపోవచ్చు. ఇంత అందమైన బాక్స్లో పెట్టుకుంటే ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ అవుతుంది, మనకు ఒక మల్టీపర్పస్ యూసేజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ అలాంటిదే. చాలా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి.
సో స్కై బ్లూ కలర్ జర్మన్ సిల్వర్ వేర్ ఇది. సో స్కై బ్లూ కలర్ మీద మంచి అందమైన రోజెస్ కనిపిస్తున్నాయి. సో టిష్యూస్ ఇందులో ఈ విధంగా పెట్టుకునే విధంగా. సో మంచి స్టోన్స్ అన్నిటితో అందంగా ఈ అవెల్ కూడా ఎంత అందంగా ఉందో చూసారా. ఇదంతా లతలు పూలతో చాలా చాలా అందంగా ఇదంతా అయితే చేశారు. ఇక్కడే కాదు మొత్తం ఐటమ్ అంతా కూడా చాలా అందంగా డిజైన్ చేశారు, మీరు చూడొచ్చు. సో ఇదంతా అందమైన పువ్వులు లతలు గోల్డ్ కలర్లో, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే చాలా అందంగా ఉంది. ఈ కింద చూసారా మనకి దివాన్కి వాటికి వస్తాయి అందంగా డిజైన్స్, అట్లా ఉంది చూడండి, చాలా అందంగా ఉంది. సో మన రాచరికపు ఐటమ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి చూసారా, అట్లా కనిపిస్తుంది ఇది. సో మొత్తం డిజైన్ మొత్తం ఐటమ్ అంతా అంతే అందంగా డిజైన్ చేశారు, తీర్చిదిద్దారు. సో ఇది మంచి డెకరేటివ్ ఐటమ్, మంచి గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. మరొక ఐటమ్ చూస్తున్నాం జర్మన్ సిల్వర్ వేర్లో, చాలా అందంగా ఉంది కదా. రెక్టాంగిల్ షేప్లో స్టోరేజ్ బాక్స్, జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్గా కూడా పనిచేస్తుంది. మనం ఎక్కడైనా ఏ టేబుల్ మీద పెట్టినా చాలా అందంగా, ఆ యొక్క టేబుల్ యొక్క అందం కూడా చాలా బాగా ఇనుమడింపజేస్తుంది ఈ బాక్స్ చూస్తే కనుక. సో ఇది ఒక జ్యువెలరీ బాక్స్, మనం ఫస్ట్ బయట చూద్దాం. సో జర్మన్ సిల్వర్ మీద వైట్ కలర్ డిజైన్ ఉంది, వైట్ కలర్ థీమ్ మీద మంచి డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. మంచిగా 3 రోజెస్ ఉన్నాయి, అండ్ అట్లానే చూడండి చుట్టుపక్కల కూడా అందమైన రోజెస్, చిన్న చిన్న డిజైన్స్, లతలు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే కాదు మొత్తం బాక్స్ అంతా కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. కింద కూడా చూడండి లతలు పువ్వులు అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడే కాదు మొత్తం బాక్స్ అంతా కూడా ఇట్లానే ఉంది. మనకి పూర్వకాలంలో బోషాణం అని అంటూ ఉంటారు, మీకు తెలుసు కదా, బోషాణం అంటుంటారు. అట్లా బోషాణం పెట్టలా ఉంది చూడండి. ఇదిగో ఇలా హుక్ అనమాట, ఇది ఇలా తీసి పెట్టుకోవచ్చు. సో లోపల చూద్దాం ఎలా ఉందో. సో లోపల ఒక మంచి వెల్వెట్ క్లాత్తో ఇచ్చారు, చాలా అందంగా ఉంది. కనిపిస్తే కనుక రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్తో సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి కలర్ ఫేడ్ అవుట్ అవుతాయి, ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా జ్యువెలరీ అనేది ఫేడ్ అవ్వకుండా చాలా అందంగా అయితే ఈ వెల్వెట్ క్లాత్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఐటమ్స్ అయితే గిఫ్టింగ్ పర్పస్కి అండ్ అలానే ఇంకా చాలా చాలా మల్టీపర్పస్, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, గిఫ్టింగ్ పర్పస్, ఇట్లా చాలా చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇవాళ మంచి మంచి ఐటమ్స్ చూపించాను కదా, ఇంకొక సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం.